సార్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కొన్ని రోజులుగా మనం వింటున్నాం. ఇందులో ఆర్ఎస్ఎస్ వ్యూహం ఆన్ బీజేపీ ఏంటి సార్? ఎలక్షన్లు వచ్చే టైంలోనూ ఎలక్షన్ ముందు ఈ బజ్ వచ్చి ఉంటే బీజేపీకి చాలా ఇంకా పడిపోను. వాళ్ళు అప్పుడు ఎందుకులే మనం మన దగ్గర నుంచి పుట్టిన పార్టీ, మన దగ్గర నుంచి వచ్చిన వాడే ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అందరు కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గారు. ఎక్కడ తగ్గాలని పవన్ కళ్యాణ్ అన్నట్టు తగ్గారు వాళ్ళు. మోహన్ భగవత్ అని ఆయన పెద్ద ఆయన కదా. ఆయన ఈ మధ్యన ఏంటంటే కొంతమంది ఏమంటారంటే అది బ్రాహ్మిన్స్ పార్టీ అంటారు. ప్రతిదానికి క్యాస్ట్ ఈక్వేషన్ లేకుండా ఇండియాలో ఉండదు. అడెవడో ఒకడు అమెరికాలో ఒక అతను ఉన్నాడు, మంచి అతను. అతను ఎప్పుడు కూడా బీజేపీని అండు, పేపర్ పార్టీ అంటాడు. బోడా ఏదో పేరు తెలంగాణ అతను కూడా చాలామంది తిడతా ఉంటారు, కానీ అతను బాగానే చెప్తాడు, చదువుకున్నాడు అతను. అందరిలోనూ ఒక 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 ఎక్స్ట్రీమ్ యాంగిల్ ఉంటుంది. నేను ఆ యాంగిల్ని చూస్తాను ముందు. తర్వాత తిట్లు పురాణాలలో అసభ్యంగా మాట్లాడాలి లేదని తర్వాత విషయం. అలా మాట్లాడడం వల్లనే కొంత బ్యాడ్ అవుతారు వాళ్ళు. మీకు అదే నాకు ఉంటుంది. అన్నీ మాట్లాడి ఎప్పుడన్నా కొద్దిగా ర్యాష్గా మాట్లాడితే దాన్నే పట్టుకుంటారు కొంతమంది. కాకపోతే ఓవరాల్గా చూసేవాళ్ళు ఉంటారు. నేను ఓవరాల్గా చూస్తాను. అతను చాలా బాగా మాట్లాడతాడు. బీజేపీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి పుట్టింది, ఆర్ఎస్ఎస్ అనే మరి డెలిబరేట్గా పేపర్ పార్టీ అంటాడు. కాదని అనలేను, కానీ బ్రాహ్మిన్సే ఎక్కువ డామినేషన్ అక్కడ. దాన్ని ఒక డిసిప్లినరీగా వచ్చింది ఎప్పటి నుంచో, అనాదిగా 50-60 ఏళ్ళ నుంచి. సో అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్లు అందరూ కూడా అందరూ బ్రాహ్మిన్స్ కదే. మోడీ ఈజ్ నాట్ ఎ బ్రాహ్మిన్. మీకు అర్థమైనప్పుడు మోడీ ఈజ్ నాట్ బ్రాహ్మిన్. సో అలాగే అందరినీ గుర్రాన్ని గాడిదని ఒకేసారి కట్టేసేట్టుగా మాట్లాడకూడదు. కానీ ఆర్ఎస్ఎస్కి ఏం ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు చాలా లిమిట్స్ క్రాస్ అయిపోయి ఒక డిక్టేటర్షిప్, ఎరంకసత్వ పాలన పక్కకు వెళ్ళిపోతున్నారని వాళ్ళు గమనిస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళని ఒక ఈగల్ సై అనొచ్చు ఆర్ఎస్ఎస్ని మంచిగా. అదేవిధంగా ఐసిస్ అంటారు, ఐసిస్ టెర్రరిస్టులు, వాళ్ళు కూడా ఈగిల్ అయ్యి అంటారన్నమాట. గెద్దలాగా చూస్తూ ఉంటారు అనమాట. ఎక్కడెక్కడ హిందూయిజం పెరిగిపోతుందో, ఎక్కడెక్కడ క్రిస్టియానిటీ పెరిగిపోతుందో అక్కడ ఒక బాంబు వేస్తారనమాట. ఆర్ఎస్ఎస్ అలా కాదు. ఆర్ఎస్ఎస్ని కూడా ఒకప్పుడు రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేశాడు. ఇట్స్ ఎ సాఫ్రాన్ టెర్రరిజం అన్నాడు. సాఫ్రాన్ అంటే అదే ఆరెంజ్ కలర్ వేసుకుంటాం కదా, దాన్ని సాఫ్రాన్ కలర్ అంటారు. ఇట్స్ ఐసిస్ని మామూలుగా ఇస్లామిక్ టెర్రరిజం అయితే ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా అనలేదు. ఇట్స్ ఎ టెర్రరిజం విత్ సాఫ్రాన్ కలర్ అని యోగి వాళ్ళని ఉద్దేశించి. అయితే ఉండొచ్చు, ముళ్ళుతోనే తీయాలి. ఆ విధంగానే యోగి తీశాడు. ఒక రౌడీని చంపాలంటే మళ్ళీ రౌడీలనే పంపాలి, రౌడీలు లాంటి పోలీసులు పంపాలి. ఆ రౌడీలు పోలీసు డ్రెస్ చేసి కాల్ చేయాలి. పర్మిషన్ ఇస్తే ఎలా పడితే అలా చేయొచ్చు. ఆ విధంగా 90% రౌడీజంని వాళ్ళు ఎరాడికేట్ చేశాడు. అయినా అతను సూపర్గా గెలిచిపోవాలని వీళ్ళు అనుకోలే. ఎలాగ గెలుస్తాం, నా మార్కుతో గెలవాలి, బాడీ మార్కుతోటి అన్నట్టుగా అతను కొంచెం సబ్మిసివ్ చేసి అతను వేరే స్టేట్లకి క్యాంపెయినింగ్ పంపించి ఈ మోడీని అమిత్ షా చేసిన కుతంత్రపు ఆలోచన అనమాట. అతను అక్కడ దెబ్బ అయిపోయాడు. ఒక 30-40 సీట్లు ఇంకా ఎక్కువ రావాలి, అఖిలేష్ యాదవ్ గెలిపోయినాయి. మీకు అర్థమైనప్పుడు మీకు. సో దాంతోపాటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వాళ్ళు కలవడంతో వాళ్ళు అక్కడ 50% అయిపోయారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు యోగి చేసినంత నీళ్ల పాలు అయిపోయినట్టు లెక్క. ఇంత చేశాడు. వాళ్ళందరూ పోవటం వల్లే ఇప్పుడు యూపీ స్టేట్ ఒక విధంగా బాగుంది. ఓకే, కానీ మోడీ ఎంటర్ అవ్వడం వలన యోగికి కూడా బ్యాడ్ వచ్చింది అక్కడ. యాక్చువల్గా యోగి హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ నేమ్. ఎప్పుడైతే యోగిని కూడా తగ్గించడానికి ట్రై చేస్తున్నారో ఆ ప్రైమ్ మినిస్టర్ అయిపోయేటట్టు ఉన్నాడు కాబట్టి అది ఎప్పుడైతే వచ్చిందో ఇంకా యోగికి వెయిట్ అయ్యేటట్టు పనేశారు అక్కడ. వీళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల యూపీ పోయింది. ఎస్పెషలీ మోడీ, అమిత్ షా. అందుముందు మరి అమిత్ షా నేనే గెలుచుకొచ్చాను అన్నప్పుడు వెళ్ళబోయేవారు. అప్పుడు ఫస్ట్ టైం గెలిపించింది ఇతనే. యూపీ పెద్ద స్టేట్ కదా, అక్కడ ఒక బంపర్ మెజారిటీ పట్టుకు రావడం గల కారణం అమిత్ షా. మాది యూ షుడ్ అవుట్ అన్నాడు. హూ హాజ్ ప్రివెంటెడ్ యూ? నేను ఎవరన్నా వద్దన్నారా? ఆర్ఎస్ఎస్ వద్దందా? ఆర్ఎస్ఎస్ కొంచెం కంట్రోల్ చేస్తున్న టైంలో, ఎలక్షనీరింగ్ టైంలో నడ్డా మీ అవసరం మాకు లేదన్నట్టుగా అన్నాడు. జేపీ నడ్డా, ఆయన అప్పుడు ప్రెసిడెంట్ దానికి బీజేపీకి. ఇవన్నీ గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మొన్న ఫ్లేరప్ అయ్యారు. మోహన్ భగవత్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి
అహంభావం, ఈగో పనికిరాదు ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చున్నప్పుడు. కానీ ఇంపార్టెంట్ మినిస్టీరియల్ వర్క్స్లో ఉన్నవాళ్ళు అహం ఉండకూడదు అని క్లియారిటీకి చెప్పేశాడు. తర్వాత ప్రతిపక్షం అంటే విరోధ పక్షం కాదు అని 2-3 మంచి చెప్పాడు. చెప్పి దాంట్లోని సారాంశం ఈ ఇంటెలిజెంట్ ఉంటాయి కదా యూట్యూబర్స్, వాళ్ళు ఎలాగా అంటున్నారంటే యోగిన్ ఇప్పుడు నా మటుకు నాకేం తెలియదు, అవన్నీ చూస్తాను. ఫేస్బుక్లో పెట్టాను 4 రోజుల క్రితం, మోడీ అండ్ అమిత్ షా యోగిని పైకి రాకుండా చేస్తారని పెట్టాను. నాకు అలాగ అనిపించింది. నాకే అలాగ అనిపించినప్పుడు నాకంటే సూపర్ తెలివితేటలు ఉన్నారు బయట. కరణ్ థాపర్, ఇంకా ఎవరెవరో ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు నేషనల్ లెవెల్లో ఉన్న యూట్యూబర్స్. ధ్రువ్ రాథి, వీళ్ళందరూ ఎలా అంటే నాకు వచ్చిన ఐడియా నాకంటే ముందు వాళ్ళకి వచ్చింది. నేను అవి చూడలేదు సోమా. నేను మామూలు నాకు ఏమనిపించింది అంటే యోగిని తగ్గించాలని చూస్తున్నారు. ఎందుకంటే యూత్ అంతా యోగి రావాలని కోరుకుంటున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్ పార్టీ. ఇతను రావడం వల్ల రౌడీజం పోతుంది. రౌడీజం పోవాలంటే ఫస్ట్ మినిస్టర్లే రౌడీలు. మినిస్టర్ల దగ్గర ఉన్నాయంతా డబ్బులు పట్టి రావాలి. స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు పట్టుకొస్తాను పట్టి రాలేదు ఎవరు బోడీ. అవన్నీ పట్టుకొస్తే అసలు మనకి గరీబీ హఠావోలాగా అసలు ప్రాబ్లమే ఉండదు. దేశం బాగుపడాలంటే, చైనా లెవెల్కి వెళ్ళాలంటే ఇటువంటి మేజర్ డెసిషన్ తీసుకుని జరగాలి. యోగిలో అంటే వాళ్ళే ఉండాలి, సీఎంలోనూ యోగిలో అంటే వాళ్ళే ఉండాలి. డెమోక్రసీ అనే ముసుగులో డిక్టేటర్స్ వాళ్ళే కరెక్ట్ ఇండియాకి. డెమోక్రసీ కాకుండా డిక్టేటర్షిప్ ఉండకూడదు అన్నా కూడా నేను డిక్టేటర్షిప్ లోపల ఉండి పైన డెమోక్రసీ ముసుగే ఉండాలి. అప్పుడే మారుతారు ఇక్కడ. కింద వాడు కానీ పైన వరకు పవర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. మీరు అదే నువ్వు ఒక పని మనిషి పెట్టావనుకో, నువ్వు అన్నీ చేయలేకపోతున్నావు కాబట్టి ఇంకొక ఆవిడని పెట్టుకున్నావు అనుకో, నువ్వు ఎలా వెళ్ళిపోయిన వాడిని ఆవిడ మీద అధికారం చెలాయిస్తూ ఉంటుంది. పవర్ కాన్షియస్ అంటారు దీన్ని మనుషులకి. ఇండియాలో ఎక్కువ అది. మన పని, మన భోజనం, మనం పైకి రావడం చూసుకోరాడు. నాదేంటి ఇక్కడ హోంగార్డ్ ఉంటాడు, పోలీసు కంటే తక్కువే. పోలీసు లేనప్పుడు ఆడే పోలీసు కింద బిహేవ్ చేస్తూ ఉంటాడు. అటు పోలీసు కదాడు, తెలుసా మీకు? హోంగార్డులు అన్న వాళ్ళు పోలీసు కదా, వాళ్ళు టెంపరీ జాబ్స్ అయ్యి. పర్మనెంట్ అవ్వడానికి అటు 2-3 లక్షలు ఇస్తే కానీ అవడాడు. పోలీస్ జాబ్లు కూడా పాపం డబ్బులు పెట్టే కొనుక్కుంటారు వాళ్ళు. ఎందుకు కొన్న తర్వాత మరి ఆమె వస్తుంది కదా, మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఇవన్నీ అందరికీ తెలుసు. మళ్ళా నేను నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను. కొంతమందికి యూత్కి తెలియకపోవచ్చు, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియకపోవచ్చు. వాళ్ళు ఆడొక మైండ్ పెడతాడనమాట, అమ్మ వీడు ఏదో చెప్తాడు మొత్తం ఇదే కరెక్ట్ అని. మన నా పోలీసు కూడా నా దగ్గర 500 దొబ్బెట్టు అనుకుంటాడు అనమాట. మీకు అర్థమైంది ఇప్పుడు. లేదా పిల్లలకి అందరికీ అన్నీ తెలియాలని ఏమి రూల్ లేదు. వాడు గోవాలా, అడుగు అమ్మాయిలు, గర్ల్ ఫ్రెండ్స్, పబ్స్ అలా ఏడుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఎప్పుడన్నా చూసినప్పుడు ఎవడు టోపీ పెట్టి చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు అంటే వాళ్ళకి అర్థం అవుద్ది. సినిమాని కూడా జోడించి, సినిమా వాడిని కాబట్టి. సో ఆర్ఎస్ఎస్ వాంట్స్ యోగి అనేది మటుకు నేను అనుకుంటున్నాను. వాళ్ళు యోగికి సపోర్ట్ చేస్తారేమో మాట్లాడలేదు. ఆ పోవడానికి కారణం అతనే అనలేము. అతను ఆ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లకు మీరు క్యాంపెయినింగ్ ఎందుకు పంపించారు మీరు? కర్ణాటక వెళ్ళి ఏం చేస్తాడు ఆయన? ఒక విధంగా అతను పెంచుతున్నావు, ఇండియా అంత పెంచడం కాదు, అతని స్టేట్లో వేరే వాళ్ళు ఆక్రమించారు ఈలోగా. పెంచడం కోసం అయితే పోనీ అందరికీ ఉంటాడు. అమిత్ షా అక్కడ వెళ్ళొచ్చు కదా. పోయినసారి అమిత్ షా వాళ్ళని గెలిచిందన్నారు, ఈసారి అమిత్ షా ఎందుకు వెళ్ళొద్దన్నారు? మోడీ వద్దన్నాడా? ఆర్ఎస్ఎస్ వద్దన్నారా? ప్రజలు వద్దన్నారా? నువ్వు నిజంగా అంత గొప్పవాడు, వీరుడు అయితే లాస్ట్ టైం ఆపద్ధర్మంగా అప్పుడు చేంజ్ కావాలి. మంచి క్యాంపెయిన్ చేశారు. అప్పుడు బీజేపీ కొత్త పార్టీ కింద లెక్క. అంతకుముందు విసుగెత్తిపోయారు. ములాయం సింగ్ యాదవ్ నుంచి వాళ్ళ అబ్బాయి అఖిలేష్ యాదవ్ గురించి, ఒక పక్కన మాయాదేవి ఫరెస్ట్ ఫిల్ అది, దాన్ని కాళ్ళు బొక్కాడు మనోడెళ్ళి. ఎస్టీ అని ఎవరు కాన్షీరామ్ దగ్గర కూడా ఉండేది ఆవిడ. వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం ప్రపంచం అంతా తెలుసు. సో కాన్షీరామ్ గారు మంచి ఆసియాలో ఉన్నవాడు. ఆవిడ దగ్గర ఉండే ఒక పని మనిషిలా అంటుంది ఆవిడ, మాయాదేవి. ఆవిడ కాళ్ళకి సంవత్సరాలు పెట్టాడు మనోళ్ళని, ఆవిడ పవన్ కళ్యాణ్. అర్థమైందా? అదే పాలిటిక్స్లో ఇటువంటి అన్ని చేస్తేనే పైకి రావాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటారు జనరల్గాను. అటువంటి స్టేటు, బిగ్గెస్ట్ స్టేటు, ఇన్ని సీట్లున్న 70-80 పార్లమెంట్ సీట్లున్న అటువంటి దాంట్లో నేను వెళ్ళొద్దని ఎవరన్నారు? అమిత్ షానే. యూ కెనాట్ బ్లేమ్ యోగి టుడే. యోగి ఇచ్చిన పాత్ర చేశాడు. నువ్వు నీ స్టేట్లోనే ఉండేందుకు పెద్ద, అది 4 స్టేట్లతో సమానం యూపీ. నువ్వు నీ స్టేట్లోనే ఉండి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి మనమే గెలాలనుకుంటే గెలిచి ఉండేవాడు. అక్కడ కాన్సన్ట్రేషన్ తప్పించారు వాళ్ళు. అతను పాపులారిటీని చెడగొట్టేశారు కావాలని, మోడీ అండ్ అమిత్ షా.
ఇది ఇది ఆర్ఎస్ఎస్ నేను అంటాం కాదు, ఆర్ఎస్ఎస్ ఇండైరెక్ట్గా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దే వాంటెడ్ టు రీకన్స్ట్రక్ట్ బీజేపీ. రిటైర్మెంట్ వచ్చేసింది, ఇంకా ఏంటి నువ్వు అక్కడిక్కడ తిరుగుతున్నావు, ఇట్స్ హై టైమ్ నువ్వు ఎక్కడ రెస్ట్ తీసుకుంటే బెటర్ అని మోడీని కట్ చేస్తున్నారు. వీళ్ళు కట్ చేసినా కట్ చేయకపోయినా రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, నితీష్ కుమార్ లాంటి వాళ్ళు ఆ పక్క దూకేశారంటే పడిపోద్ది గవర్నమెంట్. పడిపోవడం కంటే మారితే బెటర్ కదా. ఇప్పుడు ఆ విధంగా చాయిస్ పెడతారు. ఆర్ఎస్ఎస్ కల్పించుకుంది ఇప్పుడు, అంత ఈజీ ఏం కాదు వీళ్ళకి ప్రయాణం. ప్లస్ ఏమో పార్లమెంట్లో నీకు పవర్ ఇది కూడా లేదు, అంత మెజారిటీ అబ్సల్యూట్ మెజారిటీ లేదు. ఎప్పుడు పడిపోద్దో ఎప్పుడు ఊడిపోద్దో తెలియని పొజిషన్లో ఉన్నారు. ఇది అందరి ద్వారా మన ద్వారా కూడా కొంచెం తెలియాలని చెప్తున్నాం. ఏ బిల్లు పెడితే ఆ బిల్లు పాస్ అయిపోవడానికి పూర్వ రోజులు కాదు, చార్ట్స్ అనుకున్నట్టు వచ్చి మీకు అన్ని సీట్లు ఉండింటే అప్పుడు ఈ వీళ్ళందరూ కూడా కలిస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళు కలటం అంటే బూత్. అది చంద్రబాబు నాయుడుని మోడీ అండ్ బీజేపీ హేట్స్ దెమ్. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, అది అది ఆయనకి తెలియదు అంటే ఎందుకు తెలీదు? ఆయన మూడోసారి ఆయన తెలీదా వాళ్ళు ఇలా చేస్తారని? నేను కాక మొన్నగా జైల్లో పెట్టారు, జైల్లో పెట్టేందుకే గెలిచాడు ఈయన 40%, మిగతా 60% ఇతని మీద కసి. నేను ఎన్నిసార్లు చెప్పినా చెప్తాను, జగన్ మీద కసి ఇప్పుడు కాబట్టి పాదయాత్రగా దేక్కుంటే వెళ్ళిన కూడా డామరు.